నమస్తే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగిపోయింది. ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కూడా మున్సిపల్ వార్డులలో తిరిగి ప్రచార నిమిత్తం ప్రజలని ఓటు వేయమని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం, ఎవరికి ఓటు వేస్తే మన ఓటుకు సరైన విలువ దక్కుతుందో. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వారి యొక్క వైఫల్యం వల్ల అధికారం కోల్పోయింది. ఈ స్థానికంగా జరుగుతున్న ఎన్నికలలో వాళ్ళకి ఓటేస్తే అటు రాష్ట్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు, స్వతహాగా మున్సిపాలిటీలో డబ్బులు రేస్ చేయడానికి డబ్బులు లేవు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మన ఓటు గంగలు పోయినట్టే. రెండోది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మనకు తెలుసు, తెలంగాణ ఖజానా ఖాళీ. ముఖ్యమంత్రి చేతులు జాపి ఎన్నోసార్లు నాతో డబ్బులు లేవు, ఎంతమందిని అప్పడిగినా కానీ ఎవడు కూడా నాకు అప్పిస్తలేడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కనుక మన ఓటేస్తే ఆ ఓటు కూడా గంగలో వేసినట్టే. పోతే ఏకైక ప్రత్యామ్నాయం మనకేమున్నది అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన అమృత్ పథకం కింద మన నగరాలని, పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల వల్లనే సాధ్యం. కాబట్టి మనమందరం కూడా మన అమూల్యమైన ఓట్ని కమలంపోకు పెట్టేసుకుందాం, తెలంగాణను కాపాడదాం. ఓట్ ఫర్ బీజేపీ, సేవ్ తెలంగాణ.